హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే హోటల్ దగ్గరికి వచ్చాను కానీ మా రుబ్బింగ్ మాస్టర్ రాలేదు. రుబ్బింగ్ మాస్టర్ అనేవాడు ఎంత విలువైనవాడు అంటే ప్రతి రెస్టారెంట్లో కూడా రుబ్బింగ్ డ్యూటీ అనేది చాలా గొప్పది. రుబ్బింగ్ మాస్టర్ రాకపోతే సరుకు మాస్టర్ సరుకు సరిగా అందించలేడు. ఎందుకంటే ఎవరైతే పిండిలో రుబ్బుతారో వాళ్ళే ముందు వచ్చి అన్ని పనులు చేయాలి. వాళ్ళ ఏరుశనగ గుళ్ళు వేపుకోవటం, మిరపకాయలు వేపుకోవటం, తాలింపులు వేపుకోవటం, ఇట్లాంటివి ఉంటాయి పనులు. ముందు వాళ్ళు చేసి వాళ్ళు వచ్చి గారిపిండి అవి వేసి మాస్టర్కి ఇస్తేనే మాస్టర్ చేయగలడు. మాస్టర్ వచ్చి ఎక్కడ ఏం చేస్తాడు? రుబ్బింగ్ మాస్టర్ రాకుండా. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను 4ంటికి రమ్మని ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నాకే కాదు, ఏ హోటల్లోనైనా సరే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. రుబ్బింగ్ మాస్టర్ చాలా ముఖ్య పాత్ర పోషించాలి ఇక్కడ. ఆ రుబ్బింగ్ డ్యూటీ అనేది కరెక్ట్గా చేయలేదనుకో ఆ మిగిలినవన్నీ చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. లేట్ అయిపోతే ఇంకా లేట్ అదే లేటు. రెస్టారెంట్లో కూడా రుబ్బింగ్ మాస్టర్ త్వరగా రాకపోతే చెప్పండి, త్వరగా వచ్చి చేసుకోమని చెప్పండి, లేకపోతే బిజినెస్కి చాలా ఇబ్బంది. ఇప్పుడు నేను మీకు ఈ గ్రైండర్లు చూపిస్తాను. గ్రైండర్ చూపించడానికి మూల కారణం, మనం పొద్దున్నే లేవగానే మన ఇంటి దగ్గర గ్రైండర్ అయినా ఎక్కడ గ్రైండర్ అయినా సరే అది రాత్రి కడిగేసి పెట్టిందైనా సరే మనం పొద్దున పూట ఒకసారి ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసి కడుక్కుంటే అవి ఏదైనా చిన్న చిన్న దోమలు లాంటివి కానీ లేకపోతే గోడ మీద ఉన్న బల్లీలు లాంటివి కానీ మనకు తెలియదు కదా ఏమైనా పడ్డాయా ఏంటి అనేది. నీళ్ళు పోసి క్లీన్ చేసుకోవాలి. ఓకే, ఇలా గ్రైండర్ క్లీన్ చేసుకుంటేనే మన కళ్ళతో మనం చూస్తాం కాబట్టి అది నీట్గా ఉన్నట్టు. ఇలా నీట్గా చేసుకోకపోతే రుబ్బింగ్ మాస్టర్ డ్యూటీ కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది. గ్రైండర్ నీట్గా ఉంచుకోవాలి. తర్వాత ఏదైనా పప్పులు వేసుకోవాలి కడిగాక. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే గ్రైండర్ కడిగాకే అన్నీ చేసుకోవాలి. నువ్వు మినపప్పు వేసినా, పెసరపప్పు వేసినా, ఏ పప్పు వేసినా. ఓకే, ఇలాగా ఈ చైన్ ఉంది కదా, ఏమాత్రం లూజ్ పెట్టుకోవాలా. ఇది ఎక్కువ రోజులు నడవాలంటే. అదే త్వరగా నలిగిపోవాలనే బాధతో ఈ చైన్ కాస్త ఎక్కువ పెట్టేశారనుకోండి, అంటే బాగా టైట్ చేశారనుకోండి, త్వరగా గ్రైండర్కి బేరింగ్లు అయిపోతాయి. అంటే లోడ్ ఎక్కువ అయిపోద్ది. మీకు కాసేపు లేట్ అయినా పర్వాలేదు, ఇలా లూజ్గా ఉంచుకోండి. ఇదిగో ఇలాగా ఒక లింక్ లూజ్ ఉంటే సరిపోద్ది. మీరు వాడుకోవడానికి అనుకూలమైనటువంటి పద్ధతి. గ్రైండర్ ఎక్కువ కాలం బతికే పద్ధతి ఇది. త్వరగా నలిగిపోవాలనుకుంటే మాత్రం టైట్ చేసుకోండి. ఇదిగో ఈ చైన్ దగ్గర నుండి ఇక్కడికి వేసుకోండి. కానీ గ్రైండర్కి లైఫ్ ఉండదు. మనం బతకాలంటే దాన్ని బతికించాలి.